హాయ్ అండి. సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాం. అర కేజీ చికెన్ కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్టార్, 1 బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, పచ్చిమిర్చి నేను ఒకటి తీసుకున్నాను. మీరు ఇంకా స్పైసీ కావాలితే 5 తీసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇవి వేసుకుని లాస్ట్‌లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మసాలా పట్టించిన చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక మూత పెట్టి 2 విజిల్స్ రావాలి. తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ పోయి కర్రీలా దగ్గరికి రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. 1 ½ గ్లాస్ రైస్ కడిగి తీసుకుని 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అందులో బిర్యానీ సామాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకుని కుక్కర్లో మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ రావాలి. కుక్కర్ మూత తీసుకుని రైస్ని ఇందాక రెడీ చేసుకున్న చికెన్ కర్రీలో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 స్పూన్స్ ఆయిల్ వేసి మూత పెట్టి 5 మినిట్స్ దమ్ చేయాలి. చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ కుక్కర్లో ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నదో. సూపర్.